పప్పు పులుసుకి పప్పు మెత్తగా ఉడకొద్దు, ఇలా కొంచెం పలుకు పలుకుగా, అంటే 1-2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు. పప్పు పులుసుకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. కరివేపాకు, పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం 2 టీ స్పూన్లు, గల్లుప్పు 1 టీ స్పూను, జీలకర్ర మెంతుల పొడి, చింతపండు పులుసు. ఇలా పులుసు మసులుతూ ఉంటే ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న పప్పు, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1/2 టీ స్పూను ధనియా పౌడర్. ఒక 5 నిమిషాలు ఇది ఇలా ఉడకనియాలి. ఇలా కొంచెం గంట జారుడుగానే ఉండాలి. చల్లారినాక కొంచెం చిక్కబడుతుంది. పప్పు పులుసు రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.